పిల్లలు మా తోటలో అయ్యే వాళ్ళ కటింగ్ పెడతామండి. ఇలా పిల్లకలు కట్ చేసుకోకపోతే పురుగు వస్తుంది. ఈ పురుగు మీదికెక్కి లాత పిల్లకలు మేస్తుంది. డ్రాగన్ ఫామ్ వాళ్ళందరూ ఇలా పిల్లకలను కటింగ్ చేసి తీసేసుకోవాలి. ఇక మా పిల్లకలు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఒక్కొక్క పిల్లక ఇక పోతుంది పైకి. ఇక ఇది ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నాయి. ఇవి ఇలా ఎదిగిపోతున్నాయి. ఒకటి ఉరుకుతున్నాయి మన గాడిపురికినట్టే. ఇట్లా కటింగ్ చేసుకొని ఇవి తీసేసుకోవాలి ఏ డ్రాగన్ ఫామ్ వల్ల అయినా. లేకపోతే మీకు పైకి ఎక్కి మళ్ళీ మీద పిల్లకను తింటుంది. లాత పిల్లకను మంచిగా కటింగ్ చేసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి తోట. ఇలా కటింగ్ పెట్టానమండి మా తోటలో ఇవాళ. ఎంత ఫాస్ట్గా వెళ్తాను చూడండి. ఇక ఇట్లా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి ఇవి. ఇక ఇలా కటింగ్ పెట్టుకోవాలి అందరూ. డ్రాగన్ ఫామ్ వాళ్ళు బాగా స్టెంప్ ఉంటే కూడా కొంచెం మటాలు తీసేయండి. పోలుకు బాగా బరువు అవుతుంది. పోలు ఇరిగే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకొని మటన్ గిట్లా క్లీన్ చేసుకున్నాక బ్లేటెక్స్ కొట్టారండి. టాటా కంపెనీలో బ్లేటెక్స్ కొట్టి ఏదైనా చెడు పిల్లలు ఉన్నా వెళ్ళిపోతాయి. మీకు తెలిసి ఉంటే మీరు కూడా కొట్టుకోవచ్చు. నేను నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. కానీ నేను చెప్పిందని నా మీద ఎవరు తప్పుగా అనుకోకండి. నాకు తెలిసే వరకు రైతులకు చూసి ఆపండి.